సినిమాటిక్ షాట్స్ తీయాలనుందా? అయితే ఈ సింపుల్ చెక్లిస్ట్ మనకోసమే. పదండి మొదలుపెట్టేద్దాం. కంపోజిషన్ వినడానికి పెద్ద పదంలా ఉన్నా చాలా సింపుల్. మన ఫ్రేమ్లో ఏది ఎక్కడ ఉంది అనేదే కంపోజిషన్. కరెక్ట్ కాంపోజిషన్ ఒక మ్యాగ్నెట్ లాంటిది. ప్రేక్షకుల కళ్లను సబ్జెక్ట్ పైకి లాగి కథను మరింత ఇంపాక్ట్ఫుల్గా చేస్తుంది. అన్నీ ఒకేసారి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్స్గా ఈ 3 టెక్నిక్స్ చాలు సినిమాటిక్ ఫీల్ తీసుకురావడానికి. సో డైనమిక్ షాట్స్ కోసం ఇది మన బేసిక్ చెక్లిస్ట్. ముందుగా ఫస్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాం. ఇది సినిమాటోగ్రఫీలో ఒక ఫండమెంటల్ రూల్. చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్, అందుకే అంత పాపులర్. చాలా కెమెరాల్లో ఈ గ్రిడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ గీతలు కలిసే 4 పాయింట్స్ చాలా పవర్ఫుల్ అన్నమాట. మన కళ్ళు సహజంగా ఆ పాయింట్స్ వైపే వెళ్తాయి. సో సబ్జెక్ట్ను అక్కడ పెడితే షాట్కు ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. సెంటర్ షాట్ కొంచెం స్టాటిక్గా ఉంది, కానీ పక్కకి జరపగానే బ్యాలెన్స్, డైనమిజం వచ్చాయి. ఓకే, మన నెక్స్ట్ టెక్నిక్ లీడింగ్ లైన్స్. పేర్లోనే ఉన్నట్టు ఇవి మన కళ్లకు దారి చూపిస్తాయి. అంటే ఫ్రేమ్లో ఉండే సహజమైన లైన్స్తో ఆడియన్స్ దృష్టిని సబ్జెక్ట్ పైకి తీసుకెళ్లడమనమాట. రోడ్లు, బ్రిడ్జ్లు, బిల్డింగ్ అంచులు ఇవన్నీ లీడింగ్ లైన్స్లా పనిచేస్తాయి. అవి సైలెంట్ డైరెక్టర్స్ లాంటివి. ఈ లైన్స్ కేవలం షాట్ను అందంగా చేయడమే కాదు, కథను కూడా ముందుకు నడిపిస్తాయి. క్యారెక్టర్ ఎక్కడికి వెళ్తుందో చూపిస్తాయి. ఇక మన చెక్లిస్ట్లో మూడో, చివరి టెక్నిక్. ఫిల్మ్ మేకింగ్లో ఇదొక పెద్ద ఛాలెంజ్ను సాల్వ్ చేస్తుంది. మన స్క్రీన్ 2D, కానీ మనం చూసే ప్రపంచం 3D. ఈ మ్యాజిక్ క్రియేట్ చేసేది డెప్త్, అంటే లేయర్స్. షాట్ను 3 భాగాలుగా చూడండి. కెమెరాకు దగ్గరగా ఫోర్గ్రౌండ్, మధ్యలో సబ్జెక్ట్, చివరన బ్యాక్గ్రౌండ్. గోడకు ఆనుకుని తీస్తే షాట్ ఫ్లాట్గా కనిపిస్తుంది, కానీ అదే సబ్జెక్ట్ను కొంచెం ముందుకు తెస్తే చాలు డెప్త్ వచ్చేస్తుంది. డెప్త్ కోసం 2 సింపుల్ టిప్స్. ఫోర్గ్రౌండ్లో బ్లర్ అయిన ఆబ్జెక్ట్ పెట్టడం, లేదా రూమ్ కార్నర్లో షూట్ చేయడం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇవి కఠినమైన రూల్స్ కాదు, జస్ట్ గైడ్లైన్స్. మరి అసలు గోలేంటి? ఫిల్మ్ మేకింగ్లో తప్పు, ఒప్పు అని ఉండదు. షాట్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అన్నదే పాయింట్. ఈ రూల్స్ దానికోసమే. ఇక కెమెరా తీసి ఈ టెక్నిక్స్తో ప్రయోగాలు మొదలుపెట్టండి. మీ కంపోజిషన్తో మీరు ఏ కథ చెప్పబోతున్నారు?